ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఏదైతే మీకు చెప్తున్నానో గోల్డ్ గురించి అనమాట. రాబోయే రోజుల్లో గోల్డ్ 9 క్యారెట్స్ గోల్డ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చే సూచనలు ఉన్నాయి. వస్తుంది అని గవర్నమెంటే అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆల్రెడీ ఏమిటి 9 క్యారెట్స్ గోల్డ్ యొక్క విశేషాలు ఈ ఎపిసోడ్లో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జనరల్గా 24 క్యారెట్స్ అంటే 999.99 ప్యూరిటీ ఉన్నటువంటిది 24 క్యారెట్స్ అంటాం. ఆర్నమెంట్స్ వచ్చేటప్పటికి 916 కేడిఎం అంటాం 22 క్యారెట్స్. తర్వాత 18 క్యారెట్స్ 750 ప్యూరిటీ. అంటే ఏంది, 999 ప్యూరిటీ అంటే 24 క్యారెట్స్, 916 అంటే 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ అంటే 750 ప్యూరిటీ. ఇప్పుడు 9 క్యారెట్స్తో కూడా గోల్డ్ని తీసుకొస్తున్నారు ఆర్నమెంట్స్. ఈ 9 క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో, ఈ 9 క్యారెట్స్ గోల్డ్ వచ్చేటప్పటికి 999 ప్యూరిటీ 24 క్యారెట్స్ ఏదైతే గోల్డ్ ప్రైస్ ఉందో, 9 క్యారెట్స్ ప్యూరిటీ అంటే ఏముంటుంది, 8 3 24 అంటే 24 క్యారెట్లో 3వ వంతు 8. అయితే ఇప్పుడు 9 క్యారెట్స్ గోల్డ్ అంటే 3వ వంతు కంటే కొంచెం ఎక్కువ. అందుకని ఏమవుతుంది, ప్రైసు అదే నిష్పత్తిలో కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు గవర్నమెంటే ఈ 9 క్యారెట్స్ గోల్డ్ని ఇంట్రడ్యూస్ చేయటం, గవర్నమెంటే ఇప్పుడు సేమ్ మనకి ఇప్పుడు 18 మన 916 కేడిఎం ఏదైతే మనము ఆర్నమెంట్స్ వాడుతున్నామో దాని మీద లోగోలు, ముద్రలు, ఏదైతే హాల్ మార్కు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలానే కూడా 9 క్యారెట్ల గోల్డ్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఏమవుతుంది, గోల్డ్ ఎప్పటికైనా తగ్గినా మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు 70,000 అటు ఇటుగా ఉన్నది అంటే ఒకరోజు తగ్గుతుంది, మళ్ళీ ఒకరోజు తగ్గిన మందం కంటే ఎక్కువ పెరుగుతుంది. మళ్ళీ పెరిగినప్పుడు కొందాం అనుకుంటే తగ్గుద్దిలే అనుకుంటాం, తగ్గేటప్పుడు కొందాం అనుకుంటే ఇంకా తగ్గుద్దిలే అని అనుకోవటం. ఇక పెరిగినప్పుడు ఇక తప్పదు అనుకుంటే మ్యారేజెస్ అనుకోండి, గృహప్రవేశాలు కానీ, ఈవెంట్స్ కానీ, లేకపోతే డెలివరీ టైంలో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు వాళ్ళు ఏమలేక ఎప్పుడు ఇది ఇంతే ఉంటుందిలే అని వాళ్ళు కొనిపించి ఇవ్వటం. ఇక ఎప్పుడైనా పెరుగుద్దిలే, ఇక మనం కొంచెమే కదా కొనేదానికి, ఇక ఏమి తేడాలు వస్తాయి, ఇక పెరిగితే తగ్గింది కానీ మళ్ళీ ఎప్పుడైనా లాంగ్ రన్లో పెరుగుతుంది కాబట్టి అలానే అని చెప్పేసి జనరల్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరైనా కానీ గోల్డ్ ఎప్పుడైనా కానీ ఎవర్ గ్రీనే అంటే ఏంది, కొనుక్కోవడానికే ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ ఉత్సాహం ఏదైతే ఉందో ఈ ధర పెరుగుతూ తగ్గుతూ వచ్చేటప్పటికి చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మనం మిస్ అయిపోయినవే, తగ్గినప్పుడు కొనుక్కోలేదే అని, పెరిగినప్పుడు మిస్ అయిపోయినవని ఒక ఆలోచన ఉంటుంది. పెరిగినప్పుడు ఏముంటుందంటే అబ్బో ఇంత రేటుగా మన దగ్గర ఫండ్స్ లేవు, మళ్ళీ మనం కొనాలంటే బ్లాక్ అయిపోతుంది, మన అమౌంట్ అంతా ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అయిపోతాయి, చూద్దాంలే అని చెప్పేసి అనుకోవటం. అయితే ఈ 9 క్యారెట్ల బంగారం ఎందుకు వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్కి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో బంగారం ధర ఎప్పుడైతే ఎక్కువైందో చైన్ స్నాచర్స్ ఎక్కువైపోయారు. ఈ చైన్ స్నాచర్స్ ఎక్కువయ్యేటప్పటికి ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఈ వాళ్ళు నగలు వేసుకొని బయటికి వెళ్ళాలంటే భయంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరిగిందా అంటే ఇక ఒక విధమైన ఇక టెన్షను, భయము. అయితే వీటితో పాటు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎవరైతే ఈ బంగారం నగల వ్యాపారాలతోటి మరి 9 క్యారెట్ల బంగారానికి మరి ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం, బ్యూరో ప్రకారం 2021లో 2000 పోలిస్తే 2021కి 2022కి గొలుసు దొంగతనాలు అంటే చైన్ స్నాచర్స్ ఏవైతుందో 32.54% పెరగడం జరిగింది 2021కి 2022కి. అంటే ఏంది, దీంతో నగలేసుకొని మనము దొంగలకి ముట్ట చెప్పే కంటే మనము చౌక బంగారంపై అంటే 9 క్యారెట్ల బంగారంపై మహిళలు ఆల్రెడీ, ఇప్పుడు మీకు సింపుల్ అనమాట, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా కానీ ఆల్రెడీ మార్కెట్లో కోటింగ్ అనేది ఉంటుంది. అంటే సిల్వర్ కోటింగ్ మీద గోల్డ్ కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో మనము సిల్వర్ కోటింగ్ మీద ఇప్పుడు పూజకు మన పూజా సామాగ్రి ఏదైతే ఉందో దేవుడికి పూజ చేసి అవన్నీ ఆల్రెడీ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ తోటి కొంత నామినల్ ఛార్జెస్ తోటి సిల్వర్ కాస్ట్కే మనకి కొంచెం ఎక్స్ట్రా తోటి చేయటం జరిగింది ఆల్రెడీ మార్కెట్లో. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఎక్కువ శాతం ఈ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వస్తుంది. గోల్డ్ కోటింగ్ తోటి వాళ్ళు వడ్డాణాలు అనుకోండి, నగలు అనుకోండి, అవన్నీ కూడా వాళ్ళు వేసుకోవటం అనమాట. అంటే ఇది చౌకగా, అంటే సిల్వర్ కాస్ట్కే
గోల్డ్ మనకి వస్తుందనే ఫీల్ అనమాట. అయితే రియల్ గోల్డే, ఇటువంటి కోటింగే అయినా కానీ మన పని ఏంది. కాకపోతే ఈ 9 క్యారెట్ల బంగారం తీసుకురావడంలో ఉద్దేశం ఏంటిదంటే కొంచెం తక్కువలో వస్తుంది అనేది. రెండవది ప్యూరిటీ 9 క్యారెట్లు ఉంటుంది. దీని మీద ఆ హాల్ మార్క్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దాని మీద ఉండటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక మనకేంటిదంటే రాబోయే రోజుల్లో ఈ మేలిం బంగారం ఏదైతే ఉందో అది 24, 22, 18 అంటే ఆ పర్సంటేజ్ అనమాట. అయితే ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ సుమారుగా 25 నుంచి 30 వేల లోపు ఆ ప్రోరేటాలో ఆ 9 క్యారెట్లకి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దానికి ఆ మేకింగ్, వేస్టేజ్లు, హాల్ మార్కులు, ట్యాక్స్లు ఇవన్నీ కూడా అనమాట. అయితే ఇవి రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే ఆర్నమెంట్స్ గోల్డ్ అనమాట, ఈ ఆర్నమెంట్స్ గోల్డ్ ఏదైతే ఉందో ఆల్రెడీ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఈ గోల్డ్ కోటింగ్ ఏదైతే ఉందో ఆల్రెడీ అంటే మామూలుగా ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ అంటే మామూలు గోల్డ్ అనుకోండి. అలా కాకుండా సిల్వర్ మీద కోటింగ్ చేసేది ఎక్కువ శాతం అంతకుముందు వాడకపోయేది. ఇప్పుడేంది సిల్వర్ మీద కోటింగ్ చేసి చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మామూలుగా అన్ని పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులలో ఇది రియల్ గోల్డ్ అండి, ఇది సిల్వర్ మీద కోటింగ్ చేసినటువంటి గోల్డ్ అండి. ఒకవేళ మీరు గనక ఇది గోల్డ్ ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఈ గోల్డ్ని సిల్వర్ మీద వేసినటువంటిది ఓన్లీ సిల్వర్ కాస్ట్ ఇస్తామండి, ఆ వేసినటువంటిది రాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఏం చేయాలి, ఇక ఇప్పుడు మ్యారేజెస్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, పైనుంచి కింద దాకా అంటే ఎక్కువ లుక్ కనపడాలంటే కనీసం సుమారుగా 300-400 గ్రాములు కావాలి. 300-400 గ్రాములు కావాలనుకుంటే మరి లక్షల్లో అవుతుంది. దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో అవి జాగ్రత్త చేసుకోకపోతే మళ్ళీ ఏ ఒక చిన్న వస్తువు పోయినా మనది ఇప్పుడు తులం 70,000 దాకా పైన ఉంది. ఈ పెళ్లి హడావుడి కంటే టెన్షన్గా, మెంటల్గా అదొకటి ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువ శాతం సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ తోటి ఉన్నటువంటివి వడ్డానాలు అనుకోండి, ఇక పైనుంచి కిందికి నగలు అనుకోండి, మ్యాచింగ్లు అనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇక లేడీస్ కావాల్సిందల్లా ఎక్కువ ఫస్ట్ ఇదే. మోడల్స్ ఎక్కువ ఉండాలి, డిజైన్స్ ఎక్కువ ఉండాలి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉండాలి. మరి ఎన్ని అనుకుంటారు, ఎంత అనుకుంటారు, ఎక్కడ అనుకుంటారు, ఎప్పుడు అనుకుంటారు, ఇవన్నీ కొనడానికి ఫైనాన్షియల్గా ఉండాలి, సేవ్ చేయాలి, దాన్ని లాకర్లలో పెట్టాలి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కొన్న తర్వాత మాటికి అమ్మేది కాదు, ఎక్స్చేంజ్ చేసేది కాదు, చేంజ్ చేసుకునేది కాదు. మనం దాన్ని కరగబోసి అంటే కాదనమాట. ఎందుకంటే ఒకసారి ఒక ఆర్నమెంట్ కొన్నామంటే 20-25% దాకా మనకు మేకింగ్లని, వేస్టేజ్లని పోతూ ఉంటాయి. మళ్ళీ మనము ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ కొనదానికి 20-22 ప్లస్ పడుతుంది. మళ్ళీ అమ్మితే ఈ 20-22% అప్పుడు పే చేసింది రాదు. అంటే ఏంది, 2 సార్లు 3 సార్లు మారిస్తే జీరోలు అయిపోతాయి వాల్యూలు. అందుకని ఎక్కువ శాతం ఒకసారి కొన్న తర్వాత ఇక అమ్మటాలు, మార్చటాలు జనరల్గా జరగవు. కాకపోతే ఇప్పుడు ఈ విధంగా జరిగినప్పుడు ఏంటంటే 9 క్యారెట్స్ గోల్డ్ వస్తే కొంచెం ఎక్కువ కొనుక్కొని ఇంకా సంతోషపడటం తప్ప రియల్గా అనేది కాదు. ఇది రాబోయే రోజుల్లో మళ్ళీ వింటాము. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ అప్డేట్ అయినాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.